కావాల్సిన విధంగా కావాల్సిన వాళ్ళ కోసం ఎన్ని వార్తలైనా రాస్తాం, ఎంత అబద్ధాలైనా చెప్తాం, ఎంత మోసమైనా చేస్తాం. తర్వాత అసలు నిజాలు తెలిసేటప్పటికి జాగ్రత్తగా దాన్ని దాటవేస్తాం. ఇది ఈనాడు జ్యోతి వైఖరి. సాక్షిది చెప్పనక్కర్లేదు. అది వాళ్ళ పార్టీకి అనుకూలంగానే సొంతగా చెప్పి మరీ పనిచేస్తుంది. వీళ్ళు చెప్పకుండా ప్రజల్ని మోసం చేస్తారు. అంతే తేడా. ఇదెందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ నెలలో పార్లమెంట్ సమావేశాలు బిగినైనప్పటి నుంచి కనీసం ఒక అరడజన వార్తలు రాశాయి ఈనాడు జ్యోతి. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అమరావతికి సంబంధించి చట్టబద్ధత వచ్చేయబోతోంది. ఆల్రెడీ న్యాయశాఖ ఒప్పేసుకుంది. ఆ తర్వాత క్యాబినెట్కి వెళ్ళిపోతుంది. క్యాబినెట్కి వెళ్ళిపోయాక ఈ సెషన్లోనే పెట్టేస్తున్నారు. ఆ తర్వాత క్యాబినెట్ జరిగింది, సెషను జరిగిపోయింది, సెషన్ ముగిసిపోయింది కూడా. లోక్సభ అయిపోయింది, రాజ్యసభ ముగిసిపోయింది. మరి ఎందుకు అవ్వలేదు? జరగలేదు. అది విచిత్రం. ఇక్కడ సెషన్స్ పూర్తి అయిపోయినాయి కానీ పని జరగలేదు. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. ఇక్కడ ఇప్పుడు పెమస అని చెప్తున్నారు. మొన్న చంద్రబాబు గారు వెళ్ళొచ్చింది అందుకే, అమిత్ షాని కలిసిన దాంట్లో. అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత వస్తే ఏమొస్తుంది అక్కడ అంటే ఆ బిల్లులో మళ్ళీ బిల్లు పెట్టాలి దానికోసం అని చెప్పి. దానికి సపరేట్ పిన్ కోడ్ ఇదంతా. జ్యూరిస్డిక్షన్ ఏంటన్నదే ఇంకా కన్ఫ్యూజన్. విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపినా ఓన్లీ ఆ 29 గ్రామాల. ఈ కన్ఫ్యూజన్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కూడా తీర్చలేదు. బట్ త్వరలోనే చట్టబద్ధత వస్తుంది. ఏదైతే సాక్షి రాసిందే కరెక్ట్ అయింది. వీళ్ళు 2014 నుంచి అడిగారు. ఇది ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు కూడా అంతే. పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తాననగానే రాజశేఖర డ్యాంలో ఖర్చు పెట్టిన 5,000 కోట్లు కూడా ఇవ్వమన్నారు. వాళ్ళు ఇవ్వాల. అట్లాగే రెవెన్యూ లోటు అనగానే అంతకుముందు కట్టిన డబ్బులు కూడా రెవెన్యూ లోటు అడిగారు, ఇవ్వాల. అట్లాగే ఉంటుంది. అట్లాంటి పనికి మాలినటువంటి పనులు ఏవో చేస్తాం, చేయగాల్చుకోడు. ఇప్పుడు అట్లాగే జరిగింది. చివరికి 2024 నుంచి జూన్ 2 నుంచి అయితేనే కుదురుతుందని చెప్పి కేంద్రం చెప్పింది అని వాళ్ళు రాశారు. ఆ రోజున తప్పు పట్టారు. తీరా చూస్తే అది తప్పుడు కథనాలు అన్నారు. ఇప్పుడు ఒరిజినల్ కథనాలు అయితే ఈ పాటికి బిల్లు వచ్చేసి ఉండాలి. ఇప్పుడు పెమస అని చెప్తున్నారు 2024 జూన్ 2 నుంచి లైన్లోకి వచ్చినట్టు వస్తుంది అన్నటువంటి. రైట్. దెన్ ఇప్పుడు ఏంటది? అమరావతి అంటే మొత్తం కలిపిన సిఆర్డీఏ పరిధి అంతా ఓన్లీ 29 గ్రామాలేనా? అది మాత్రం స్పష్టత ఇవ్వట్ల.